కాలగర్భంలో కలిసిపోకుండా బైబిల్ మాత్రమే ప్రపంచంలో నిలబడడానికి కారణం. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోయినా బైబిల్ మాత్రమే ప్రపంచంలో నిలబడిపోయింది. ఎందుకంటే బైబిల్ వాస్తవమని, మనకి ముందటి కాలంలో జరిగిన చరిత్ర వాస్తవమని పురావస్తు శాస్త్రం నిరూపించింది. ఇందుకు కారణం త్రవ్వకాలలో లభించిన శిథిలాలు కానీ ఉపకరణాలు కానీ బైబిల్ వాస్తవమని తెలియజేశాయి. ప్రాచీన ఇశ్రాయేలీల చరిత్ర, ఇశ్రాయేలీ చుట్టుపక్కల ఉన్న దేశాల చరిత్ర ఆలోచన చేస్తే బైబిల్ వాస్తవమని మనకు తెలుస్తూ ఉంది. ఇశ్రాయేలీలకు పూర్వం కనానులో నివసించిన ప్రజల చరిత్ర, వారి సంస్కృతులు ఇవన్నీ కూడా మనకి ఆధారంగా ఉన్నట్లుగా పురావస్తు శాస్త్రం మనకి తెలియజేసింది. త్రవ్వకాల్లో దొరికిన ఉపకరణాలు, వస్తువులు అక్కడ ఉన్న ప్రజల సంస్కృతి సహితం ఎంతో ప్రభావాన్ని చూపించినట్లుగా మనం చరిత్రలో జరిగినట్లుగా మనం చూడగలం. అయితే బైబిల్ వాస్తవం అని తెలుపుటకు పురాతన వ్రాతలలో కొన్ని హెబ్రీ పదాలను కనుగొన్నప్పుడు ఈ వ్రాతలు రాతి పలకల మీద, మట్టి పలకల మీద, పగిలిన మృణ్మయ పాత్రల మీద, ఎండిన జంతు చర్మాల మీద, పాపిరస్ అట్టల మీద వ్రాసినట్లుగా మనం చూడగలం. ఇకపోతే పురావస్తు పరిశోధకులు కనుగొన్న వాటిలో ముఖ్యమైనది కోరెసు స్తూపం. ఈ స్తూపం మీద క్రీస్తుపూర్వం 500 సంవత్సరములలో అక్కాడియన్ భాషలో వ్రాసిన సమాచారం ఉంది. బబులోను రాజ్యాన్ని ఓడించిన పారసీక రాజు అయిన కోరెసు విజయ గాథలను ఈ స్తూపం మనకి తెలియజేస్తూ ఉంది. క్రీస్తుపూర్వం 927 సంవత్సరంలో రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయం 25-26 వచనాలు చూస్తే అక్కడ సందర్భం మనకు తెలిసిందే. ఐగుప్తు రాజు అయిన శేషకు యెరూషలేము మీద దాడి చేసి దేవాలయాన్ని కొల్లగొట్టినట్లుగా మనం చూస్తాం. ఈ శాసనాలు ఈజిప్టులో దేబ్స్ నదీ సమీపంలో ఉన్న అమ్మోన్ గుడి గోడల మీద ఈ శాసనాలు ఉన్నాయి. పాలస్తీనాలో శేషకు విజయగాథలను ఈ శాసనాలు తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం. బాహ్య రుజువులకు ఆధారంగా ఉన్నటువంటి ఎన్నో సంగతులు మనం చూడగలం. ఎరుకో అనే పట్టణాన్ని కూడా మనం క్రీస్తుకు పూర్వం 5000 సంవత్సరాల నాటి చరిత్ర ఉందని ఎరుకో పట్టణం గురించి కూడా మనం చూడగలం. షెకెము, గెరిజీం పర్వతము, సమరయ ఇవన్నీ కూడా పాలస్తీనా మధ్య ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూడగలం. తర్వాత మెగిద్దో అనే ప్రాంతాన్ని కూడా పురావస్తు శాస్త్రవేత్తలు పరిశీలించినట్లుగా మనం చూడగలం. ఇక్కడ సొలొమోను గుర్రపు శాలలు కనుగొన్నట్లుగా మనం చూడగలం. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఈ సందర్భాన్ని మనం చూడగలం. ఇక్కడ త్రవ్వకాలు జరిగిన ప్రాంతం సుమారు 70 మైళ్ళ లోతులో అనేక పొరలతో నిండి ఉన్నట్లుగా కూడా పురావస్తు శాస్త్రవేత్తలు మనకు తెలియజేస్తున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వినటువంటి యెరూషలేం త్రవ్వకాల్లో ఇక్కడ హిజ్కియా సొరంగాన్ని కూడా కనుగొన్నట్లుగా చూడగలం. క్రీస్తుపూర్వం 701లో అష్షూరు వారు యెరూషలేంను ఆక్రమించినప్పుడు నగరంలోనికి నీటి సరఫరా కొరకు ఈ సొరంగ మార్గం ఉపయోగపడినట్లుగా రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడగలం. కపెర్నహూము ఇక్కడ యూదుల సమాజ మందిరాన్ని కనుగొన్నట్లుగా మనం చూడగలం. ప్రాచీన కాలానికి చెందినదిగా మనం చూడగలం. మార్కు సువార్త 1వ అధ్యాయం 21లోని సమాజ మందిరం ఇదే కావచ్చు అని కూడా అంటూ ఉంటారు. సమీపంలో ఒక జాలారి గృహాన్ని కూడా కనుగొన్నట్లుగా మనం చూస్తాం. ఈ గృహం క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిందని కూడా చెబుతూ ఉంటారు. ఎఫెసు పట్టణం, ఎఫెసు ఇక్కడ అర్తెమీదేవి గుడిని కూడా కనుగొన్నట్లుగా మనం పురావస్తు శాస్త్రవేత్తలు పరిశీలించిన దాన్ని మనం చూడగలం. ఈ గుడిలో చిన్న చిన్న వెండి ప్రతిమలు ఉన్నట్లు తెలిపే వ్రాతలను కూడా కనుగొన్నట్లుగా చూడగలం. బహుశా 19వ అధ్యాయం 24లోని వెండి గొల్లు ఇవే కావచ్చు అని కూడా మనం చూడగలం. ఇలాగా 1 కాదు 2 కాదు ఎన్నో ఆధారాలతో బైబిలు వాస్తవమని తెలియజేస్తూ ఉంది పురావస్తు శాస్త్రం. బైబిలు వాస్తవమని తెలియజేయుటకు బాహ్య రుజువులే కాదు, అంతర్గత రుజువులు కూడా చాలా ఉన్నాయి. ఇంకా దీని గురించి మనం రాబోయే వీడియోలో అధ్యయనం చేద్దాం.